ప్రకాశం జిల్లా పొదిలిలో వ్యాపారికి ఎస్ఐకి మధ్య రేగిన వివాదంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆ ఎస్ఐను వీఆర్ కు పంపింది. ఈ నెల 24న పొదిలి మెయిన్ రోడ్ లో వ్యాపారం నిర్వహిస్తున్న యాదల అవినాష్ పై ఎస్ఐ వేమన దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. షాప్ వద్ద ఎరువులను అన్లోడ్ చేస్తుండగా వెంటనే లారీని అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు కోరిన సమయంలో వివాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే తనపై లాఠీతో దాడి చేశారని ఎస్ఐపై అవినాష్ ఆరోపించారు. ఈ ఘటన ఆ తర్వాత షాపులను స్వచ్ఛందంగా మూసివేసి ఆర్యవైశ్యులు నిరసన తెలిపారు. బాధితుడిని పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. బాధితుడిని హోంమంత్రి అనిత ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి ఎస్పీతో మాట్లాడారు. ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమనను వీఆర్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. పొదిలి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వంగలపూడి అనితతో సీఎం మాట్లాడారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్ఐ వేమనను వీఆర్ కు పంపామని డీజీపీ వివరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సాధారణ ప్రజల పట్ల వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొదిలి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలు, వ్యాపారుల గౌరవానికి భంగం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో వ్యాపారికి ఎస్ఐకి మధ్య రేగిన వివాదానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్యవైశ్యుల సామాజిక వర్గానికి చెందిన యువకుడిపై పొదిలి ఎస్ఐ వేమన అకారణంగా దాడి చేసిన సంఘటన మాత్రం సంచలనంగా మారింది. అయితే ప్రధానంగా పొదిలి ఎస్ఐ వేమన ఏదైతే ఆదివాసీ సంఘానికి సామాజిక వర్గానికి చెందిన యువకుడిపై దాడి చేయడం పట్ల ఆదివాసీ సంఘాలతో పాటు నాయకులు అయితే పూర్తిగా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పొదిలి మెయిన్ రోడ్ లో వ్యాపారం నిర్వహిస్తున్న యాదల అవినాష్ పై ఎస్ఐ వేమన దాడి చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి ఘటనలో ఏదైతే ఎస్ఐ దాడితో అవినాష్ కూడా తీవ్రంగా గాయాలవడంతో ఏదైతే ఈ విషయం అయితే వెలుగులోకి రావడంతో ఇదివరకు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన
నేతలు అయితే సీరియస్ అయ్యారు. అయితే వేమన అనుచిత ప్రవర్తనపై మాత్రం ఇది ఆర్యవైశ్య సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించి అయితే ఎస్ఐ దాడిని నిరసిస్తూ పెళ్లి పట్టణంలోని షాపులు స్వచ్ఛందంగా మూసివేసి భారీ ర్యాలీ అయితే నిర్వహించారు. ఏదైతే తనపై అకారణంగా దాడి చేయడమే కాకుండా అసభ్య పదజాలంతో తనను రెచ్చిపోయే విధంగా ఇష్టమొచ్చిన రీతిలో తనకు వచ్చేటతో పాటు తీవ్రంగా గాయపరచడంపై ఏదైతే బాధ్యతగా అవినాష్ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశాడు. అదే బాధ్యతగా అవినాష్ ను ఆర్యవైశ్య సంఘాలకు చెందిన నాయకులతో పాటు కూటమి పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా పరామర్శించారు. ఏదైతే ఘటనకు సంబంధించి కారకుడైన ఎస్ఐ బీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ కూడా దీనిపై విచారణ చేపట్టి ఎస్ఐను బీఆర్ కు పంపారు. అయితే ప్రజల్లో ఆర్యవైశ్య యువకుడిపై ఎస్ఐ అనుచిత ప్రవర్తన ఘటనపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఘటనకు బాధ్యుడైన ఎస్ఐని ఇప్పటికే బీఆర్ కి పంపించారు. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నా అని చెప్పేసి ఏదైతే కూటమి నేతలు కూడా చెప్పారు. ఏదైతే బాధ్యత ఆర్యవైశ్య యువకుడికి ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఫోన్లో పరామర్శించారు. ఘటనకు సంబంధించి ఇప్పటికైతే బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యేలు కూడా పరామర్శించి ఎస్పీతో కూడా మాట్లాడారు. ఏదైతే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు మాత్రం టీడీపీ నాయకులు అయితే పూర్తిగా ఖండించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్. మా నాన్నగారు 200 బస్తాల లారీ వచ్చింది. లారీ వస్తే 175 బస్తాలు గోడౌన్లో దింపారు. 25 బస్తాలు షాపులో దింపడానికి వచ్చినప్పుడు లారీ వచ్చింది. వెనకాల వెంటనే ఎస్ఐ గారి వాహనం కూడా వచ్చింది. లారీ ప్లేసింగ్ చేశారు, దిగుమతి కూడా ఇంకా బిగిన్ కాలేదు. కానీ ఈలోపే ఎస్ఐ గారు హారం కొట్టారని లారీ ముందు కదలలేదు. మేము అప్పటికి వెళ్ళు అని చెప్పాను నేను. అది లారీ ఎటు పోలేని పరిస్థితిలో ఉంది. ఎస్ఐ గారు దిగొచ్చి ఫైబర్ లాఠీతోటి ఆ లారీ డ్రైవర్ని కొట్టేశారు. లారీ డ్రైవర్ని కొట్టిన తర్వాత షాప్ ఎవరిది అని అడిగారు. నేను బయట ఉన్నాను. అప్పుడు షాప్ ఎవరిది అంటే నాదే సార్ అని చెప్పాను. నా కొడక ఏమన్నా కానీ ఏ టైంలో పెట్టాలి లారీ అని చెప్పి బూతులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ నన్ను జీబ్ ఎక్కువ అన్నారు. అడ్డొచ్చిన మా అమ్మగారిని కూడా నెట్టేశారండి. జీబ్లో తీసుకెళ్లేటప్పుడు మొహం మీద పిడుగుతులు గుద్దిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్ తీసుకుపోయినాక అక్కడ ఫైబర్ లాఠీ తీసుకొని అటు ఇటు ఎట్లా పడితే అట్లా 4 రోజుల నుంచి పడుకుంటామన్నా నిద్ర రావట్లేదు. అటు ఎటు తిరిగి పడుకోలే పరిస్థితి నాది. ఎప్పుడు నేను ఏ తప్పు చేయలేదు. అసలు ఏ తప్పు చేయకుండా ఇంత శిక్ష ఏందో నాకేమో అర్థం కాలేదు. ఆర్యవైశ్య వ్యాపారుల మీద అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ యొక్క దుందుడుకు చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా గర్హించింది. సంఘటన జరిగిన రోజే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులతో మాట్లాడడం, అదేవిధంగా ఎస్ఐని కూడా మందలించి వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వారిని వీఆర్ కూడా పిలవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు మా హోంమంత్రి గారు అనిత గారు బాధిత వ్యక్తులతో తండ్రి కొడుకులతో కూడా మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉందనే విషయాన్ని పార్టీ తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సంఘటన గ్రహించారు.